మకర రాశి మిత్రులారా తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమరవి తస్మాత్ జాగ్రత్త. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు. వీరికి విశేషంగా తృతీయంలో ఏడాది తర్వాత రుణరోగ శత్రుకారకుడు కుజుడు, ఆయుదాత ప్రాణదాత న్యాయ నిర్ణేత శని భగవానుడు, అర్ధాష్టమరవి. కనుక గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు. కనుక వీలైనంత వరకు మౌనము, ధ్యానము, ఏకాగ్రత, దేవతారాధన, సూర్య నమస్కారాలు, వీలైతే ఉపవాసం చాలా అవసరం. కనుక లక్ష్మీ నవనారసింహస్వామి కళ్యాణంలో పాల్గొనడం, స్వామివారికి యథాశక్తిగా నీలము రంగు కలిగినటువంటి వస్త్రాలను సమర్పింపజేయడం, ఆ కళ్యాణం చేసిన తర్వాత అక్షంతలను శిరస్సుపైన ధరింపచేయడం, పూర్ణిమ రోజున ఒక వెడల్పాటి పాత్రలో తెల్లటి నువ్వులను వేసి చంద్రభగవాన్ని దర్శించుకొని ఆ నీటిని ఎవరి తొక్కనటువంటి స్థలంలో రావి చెట్టుకు కానీ, వేప చెట్టుకు కానీ, మేడు వృక్షానికి కానీ పోసినట్లయితే జాతకంలో గ్రహదోషం తొలగి ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని మకర రాశి జాతకులు పొందగలరు. కనుక వీలైనంత వరకు ఆరోగ్యమే మహాభాగ్యము, సత్ప్రవర్తనే జీవన విధానము, తప్పక సూర్యారాధన, సూర్య నమస్కారం అవసరం. కనుక వీలైనంత వరకు సూర్యాసనాలు, సూర్య నమస్కారాలు, మౌనము, కోపానికి దూరంగా ఉండండి, శాంతానికి దగ్గరగా ఉండండి, పెద్దవారు చెప్పినట్టు వినండి, దేవాలయము, భజన, సత్సంగము మీకు అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.